కుసుమహర 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 43వ టాపిక్లో నారద భక్తి దర్శనంలో భక్తి సౌలభ్యం అంటే తేలిక మార్గము భక్తిని అనుసరించుట అని చెప్పడం. హరనాథ్ కూడా ఈ విషయాన్ని కోట్ చేశారు. నాస్తేవ 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 అన్యదా గతి, స్మరణం ఒక్కటే మార్గం, భక్తి మార్గం ఈజీ. కారణం ఏంటంటే ఇతర సాధనల కంటే భక్తిలో ఎందుకు సులభం? యోగం చేయాలంటే యమనియమాలు పాటించాలి. తర్వాత ధౌతి షట్కర్మలు ఉంటాయి, అష్టాంగ యోగం చేయాలి. ఆసనము, ప్రాణాయామం, ముద్రలు, బంధాలు, నాడును శుద్ధి చేయుట మొదలైన కఠిన వ్యాయామం చేయాలి. ప్రత్యాహార ధారణ ధ్యానములు చేయగా ఎప్పటికో సమాధి కలుగును. సమాధిలో కూడా సవికల్పము నిర్వికల్పం అనేక వేదనలు కలవు. ఇది ఒకటి. అందుకు చెప్పాడు నాస్తేవ నాస్తేవ ఎందుకు 3 సార్లు అన్నాడంటే కర్మ మార్గము చేయలేవు, జ్ఞాన మార్గము చేయలేవు, యోగ మార్గం చేయలేవు. తేలికైనది ఏమిటి అంటే స్మరణ భక్తి అంటున్నాడు. చూడండి, ఇక కర్మ మార్గం చర్చిద్దాం. కర్మ మార్గంలో వెళ్తే కర్మలు చేయడానికి మన వద్ద శారీరక శక్తి ఉండాలి. మనకు అంగవైకల్యంతో పుట్టచ్చు, రోగంతో పుట్టచ్చు. అందరికీ శరీర శక్తి ఉండదు, దారుఢ్యం ఉండదు. చాలినంత ధనం ఉండాలి, మంచి వస్తువులను చేర్చుకోవాలి, విధి విధానంగా పూర్తి చేయాలి. వస్తు సేకరణలో కానీ మరి ఈ పంపకంలో కానీ ఎక్కడ లోటు వచ్చినా కర్మకు సరైన ఫలితం రాదు. అంతేకాక హాని కూడా జరగవచ్చు. ఎటువంటి ఆహారం ఉంటే అట్లాంటిది ఇవ్వకూడదు. తరువాత నిరహంకారంగా నిర్మోహంగా చేయాలి. అది. ఇక జ్ఞాన మార్గానికి వద్దాం. ఇది శమదమాది సంకల్పతి వివేక వారిగ్యములు సాధన చతుష్టయం కావాలి. శమము దమము ఇవన్నీ ఉపసంహరించాలి, ఇంద్రియాలు సంహరించాలి. సంసారిక విషయాలపై విరక్తి కలగాలి, తీక్షణ బుద్ధి కావాలి, తత్వవేచన కలిగి ఉండాలి. ఎంతమందికి బుద్ధి ఉంటుంది? కష్టం. అప్పుడే జ్ఞాన మార్గంలో వెళ్ళగలరు. కానీ భక్తి మార్గంలో చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. జపతపాది కర్మలు, యజ్ఞాగములు, ఉపవాసములు ఏవి అక్కర్లేదు. కేవలం సరళ స్వభావము, నిర్మల మనస్సు, యథాలాభ సంతుష్టి, విశ్వాసం ఇవే కావాలి భక్తి మార్గానికి. తర్వాత చూడండి, ఇక్కడ భక్తిలో ప్రధానమైందంటే భావం. అది దానికి ఉదాహరణకి ఏం చెప్తున్నాడంటే, ఒక వేశ్య యొక్క పుత్రుడు ఉంటాడు, మాతృభక్తి కలిగి ఉంటాడు లేదా? ఒక పతివ్రత ఉంటుంది, ఆమె పుత్రుడు అతను మాతృభక్తి కలిగి ఉంటుంది. కానీ ఇద్దరి మాతృభక్తిలో కానీ వారి మాతృభక్తి యొక్క ఫలంలో కానీ తేడా ఉండదు. కాబట్టి వాళ్ళ తల్లులు ఎట్లయినా ఉండని, కానీ భావం చూడండి మాతృభక్తి ఎలా ఉంటుందో. కాబట్టి భావాన్ని అనుసరించి ఫలం ఉంటుంది. భక్తిలో భావానికి ప్రాధాన్యత ఎక్కువ, తల్లి ఎటువంటిదన్న విషయం ప్రాధాన్యం కాదు. అది అలాగే ఇంకా చూడండి, ఇప్పుడు శ్రీరాముడు శ్రీకృష్ణ నిజంగా ఎలా ఉన్నారు ఎవరైనా చూసామో చూడలేదు. కాకపోతే వాళ్ళ విగ్రహాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉంటాం. అంత బాగుంటాయి విగ్రహాలు. ఆ విగ్రహాలు కూడా సాలగ్రామం ఉంటుంది, అది పెద్ద అందంగా ఏమంత అందంగా ఉంటుంది చూడండి. కాబట్టి భక్తికి భావం ప్రధానం, మూర్తి రూపం సౌందర్యం ప్రధానం కాదని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇంకా చూడండి, ఇప్పుడు హనుమాన్ సుందరాంగుడ, మరి రావణాసు అద్భుతమైన సుందరాంగుడు. మరి హనుమాన్ ఏమైనా రూపంలో బాగుంటాడా? కానీ మనం హనుమాన్ ఎందుకు పూజిస్తున్నాం? గుణం ప్రధానం, రూపం కాదు. అలాగే ఇప్పుడు యాగం చేయాలి, బృహస్పతి యాగం చేయడానికి బ్రాహ్మణుల అధికారులు, మనకు అంత అధికారత్వం లేదు. రాజసూయం చేయాలంటే క్షత్రులే చేస్తారు. కానీ భక్తి చూడండి, ఒక కన్నప్ప చేశాడు, ఒక వ్యాధుడు చేశాడు, ఒక గద్ద చేసింది, ఒక శబరి చేసింది, ఒక పింగళని వేసి కూడా చేసి తరించారు. అది కాబట్టి అపిచేత్ దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యం సమజ్ఞవ్యసితో. అంటే ఏమిటి? అత్యంత దురాచార్యవుగాక అనన్య భక్తితో నన్ను భజిస్తే అతన్ని సాధువుగా అనుకోవాలి. వాళ్ళ స్థిరనిత్యం ఏర్పడిందని. కాబట్టి పాపి కూడా భక్తికి అధికారి, అదే చెప్తాడు హరనాథ్. చూడండి, ఇంకా ఏం చెప్పారంటే భక్తిలో ఒక సౌకర్యం కూడా ఉందండి. ఎట్లా అంటే ఇది అందరూ చేయవచ్చు. 3 పాయింట్లు. నెంబర్ 1, అందరూ భక్తికి అర్హులే, అదొకటి ఖాయం. రెండవది అన్ని సమయాలను చేయవచ్చు. మూడవది భక్తులు ఎటువంటి
క్లిష్టత లేదు. పరమాత్మ నిన్ను మోసగించాడు, నీ ధనం తీసుకోడు, నీ ధర్మాన్ని చెడగొట్టాడు, నీ స్వజనం దూరం చేయడు. అన్నిటికంటే సులభం ఏమిటంటే నువ్వేం చేసినా అది అతని సేవగా మారిపోతుంది. సో భావ పరివర్తన, అది మారు మనసు కావాలి. ఆ పరివర్తన చాలా అయిపోయాయి. అది యోగ్యమైన మనసు అయిపోయింది. కాబట్టి నడుస్తుంటాం, నడవాలి. ఆ నడక దేనికోసం? భగవద్దర్శనం కోసం అవ్వాలి, అంతే అయిపోయి. భుజించాలి, ఆహార నివేదించి అయిపోయింది. దీనికి జ్ఞానకర్మ యోగాలు అక్కర్లేదు. భక్తిలో వస్తు ప్రాధాన్యత లేదు. కాకపోతే కనీసం డబ్బు లేకపోతే జ్ఞానం అయిపోద్ది, భక్తి ఆగదు. తోయం ప్రేమతో నీళ్ళు ఇచ్చినా చాలంటున్నాడు. కాబట్టి నువ్వు చేసే పని అలంకరణ, పరిశ్రమ, ఈ ఉరుకులు పరుగులు ఎవరి కోసం చేస్తున్నావు అంటే ఆయన కోసం చీరగట్టుకు, ఆయన కోసం వంట చేయి, ఆయన అంత అయిపోయి చూడండి ఎంత సులభమో. అలా తరించారా లేదా? అద్భుతంగా తరించారు. కాబట్టి ముఖ్యంగా ఏమిటి? భావన. నువ్వు చేసే పనులు ఆయన చూడటమే. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మధుర వెళ్ళి సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ గోపికలు ప్రతిరోజు అలంకరించుకునేవారు, వెన్న తీసించేవారు. శ్రీకృష్ణుడు వస్తాడు అదే శబరి నిరీక్షణ భక్తి. లేకపోతే చికాకు పడతాడు, మేమందరం అలంకరించుకోవాలి, కాకపోతే బాధపడతాడు అనుకునేవారు. అది అలాగే మరి ఆ వెన్న తీసారు, వాళ్ళే తింటారు, కానీ కృష్ణుడి కోసం భావన చేస్తారు. అది అర్థం. ఇప్పుడు మనకి ఎవరైనా గెస్ట్ని పిలిచాం, వంట చేసాం, రాలేదు, మనం తింటున్నాం లేదా, భావం ఏంటి? గెస్ట్ కోసం వంట చేస్తాం. అట్లా భావన భావన భావన. అలా ఈ స్వామీజీ అంటారు, నేను ఒక గ్రామీణ స్త్రీని చూశాను. ఆమె భర్త దూర ప్రదేశానికి వెళ్ళి అక్కడే మరణించాడట. ఆమెకు ఆ సమాచారం అందింది, కానీ ఆమె నమ్మలేదు. నా పతి బ్రతికి వస్తాడు, ఆయన పతి బ్రతికి ఉండగా ఏ విధంగా గాజులు వేసుకునేదో, ఏ విధంగా బొట్టు పెట్టుకునేదో, అలాగ చీర కట్టుకుని ఆ విధంగా చేసేది. లోకులు ఆమెను పిచ్చిదానిగా భావించేవారు. ప్రతిరోజు నా భర్త వస్తాడని 20 సంవత్సరాలు చూసింది. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక్క సంసారి చూడండి, ఉదాహరణ, స్త్రీ గృహిణి తన పతికి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది. మరి సర్వులకు పతి అయిన పరమాత్మ కొరకు ఎందుకు మనం వెయిట్ చేయలేం? ఎందుకు ఎదురు చూపు చూడలేం? మరి అలాగేగా గోపికలు వస్తాడు నా గోపాలుడు వస్తాడు. అది కాబట్టి భావనా బలం, భక్తి గొప్పది, భావన కావాలి. భక్తిలో సర్వోత్తమైన సౌలభ్యం ఏంటంటే సాధకునికి భగవంతుడి అండదండలు ఉంటాయి. తపస్సు చాలా కఠినం, అది ఫలించడం కూడా కష్టం. అనేక విఘ్నాలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. సఫలమైతే గర్వం వస్తుంది, సిద్ధులు వస్తాయి, సిద్ధులు కూడా విఘ్నాలే అయిపోయాయి. అది సో సాధకునికి వైరాగ్యం కలిగిన తర్వాత విషసుఖాలు బాధించవు, విషయాలు దుఃఖమే ఉందని వివేకం అతను కలుగుతుంది. అటువంటి సాధకునికి గర్వం విఘ్నం అవుతుంది. కాబట్టి భగవత్ప్రసాదాన్ని తిరస్కరించు కూడా అది విఘ్నమే అవుతుంది. కాబట్టి చూడండి, ఇక యోగంలో సిద్ధుల గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రాణాయామం మొదలవి చేసినప్పుడు ఆ స్థల దేవతలు సిద్ధులు ప్రసాదించడానికి వస్తారు. ఆ స్థల దేవతలు ఎంత ప్రలోభ పెట్టినప్పటికీ సాధకుడు ప్రలోభమునకు లోను కారాదు. దేవతలు నాకు వరం ఇవ్వడానికి వచ్చారని కూడా గర్వించకూడదు. అప్పుడే సాధకుడు పురోగమించగలడు. లేకపోతే దాంట్లో చిక్కుకున్నాడా ప్రతిబంధకాలు ఎక్కువైపోతాయి. కాబట్టి జ్ఞానానికి అందరూ అధికారులు కాలేరు, చాలా కష్టం. బుద్ధిమాంద్యత ఉంటుంది, చాలా కష్టం. భక్తిలో ఏమక్కల, నీ మనస్సు సర్వవేళలా ఆయన కోసం అనుకోవడం అంతే. మళ్ళీ ఇంకొక చిన్న ప్రశ్న, ఏమంటే ప్రపంచం ఎదురుగా కనిపిస్తుంది కదా, దీని స్వప్నమని ఎలా అనగలం అని సాధకుడు రాశాడు. బ్యూటిఫుల్, వాళ్ళ తమాషా ఉంది. ఆన్సర్ చాలా బాగుంటుంది. ఏమిటి? ప్రపంచం ఎదురుగా ఉంది, స్వప్నమని ఎలా అనగలం అంటే అక్కడ అంది కదా, జగత్ మిథ్య అని అంటున్నాం కదా. ఇప్పుడు ఆన్సర్ చూడండి, సర్వవ్యాపి అయిన పరమాత్మకు ప్రపంచం బయట ఉందా లోపల ఉందా అది ప్రశ్నిస్తే అతనికి లోపల ఉంది అని తెలుస్తుంది. కృష్ణుడు లోపల ఉంది కదా, మరి బయట కనపడింది కదా యశోదమ్మకు. ఆశ్చర్యం వేసింది అన్నమాట. అంటే అప్పుడు ఈశ్వరుని దృష్టిలో ప్రపంచం స్వప్నమే అయితే, ఈశ్వర దృష్టితో కలిస్తే అప్పుడు జీవునికి కూడా ప్రపంచం స్వప్నంగా చూస్తుంది. అది ఈ జీవుడికి ఉన్న దృష్టి ఈశ్వర దృష్టితో ఏకమైతే అప్పుడు జీవునికి ఏమవుతుంది? ఇది స్వప్నంగా గోచరిస్తుంది. అయితే ఒకటి, ప్రేమలో ఉన్న నియమం ఏమిటంటే, ప్రీతమునికి ఏ వస్తువు అయితే ఏ విధంగా కనిపిస్తుందో ప్రేయసు కూడా ఆ వస్తువు ఆ విధంగానే కనిపిస్తుంది. ఇది భక్తిలో ఉన్న ప్రేమ విశేషం. ప్రీతమునికి రొట్టె ఇష్టమైతే ప్రేయసు కూడా రొట్టె ఇష్టం అవుతుంది. ఆ విధంగా సాధకుడు ఈశ్వరుని ప్రేమిస్తే ప్రపంచం ఈశ్వరునికి ఏ విధంగా కనిపిస్తే
సాధకుడు కూడా ఆ విధంగా కనిపిస్తుంది. అందుకని ఏమంటున్నాడు, ఈ యొక్క జగత్తుగా ప్రేమించకు. అలా చెప్తున్నాడు, కృష్ణుడిగాని ప్రేమించు. అప్పుడు కృష్ణుడికి ఈ జగత్తు ఏ విధంగా కనిపిస్తుంది, నీకు ఆ విధంగా కనపడాలి. ఎందుకంటే మరి నీకు ఇష్టం కదా. ఇప్పుడు నీ ప్రియతముడు నీ భర్త, ప్రియతమునికి రొట్టె ఇష్టమైతే ప్రేయసుకుడు ఇష్టం, రొట్టె ఇష్టపడాలి కదా. ఆ విధంగానే సాధకుడుకు ఈశ్వరుని ప్రేమిస్తే ప్రపంచం ఈశ్వరునికి ఏ విధంగా కనిపిస్తే సాధకుడు కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. ఎంత బాగుంది, బ్యూటిఫుల్. అయితే కాబట్టి ఇక్కడ జ్ఞానులు ఇది కష్టం ఉండవు. జ్ఞాన మార్గంలో జ్ఞానం అనుకోవడమే చాలా ప్రతిబంధకం. తన బ్రహ్మగా ఉపాసించడం చాలా కష్టం. కానీ భక్తి ఎంత సులభము. భక్తులు ఏ ప్రతిబంధకాలు లేవు. దీనిలో ఈశ్వరుడు స్వయంగానే చేయబట్టి నడిపించుకుని తీసుకువెళ్తాడు. తండ్రి పిల్లవానికి ఏ విధంగా సాయం చేస్తాడో ఆ విధంగా పిల్లవాడు తండ్రిపై ఆధారపడినట్లుగా భక్తుడు భగవంతుడిపై ఆధారపడతాడు. మార్జాలకేశ్వర న్యాయమట. విఘ్నం నుండి భగవంతుడు రక్షిస్తాడని దృఢ విశ్వాసం ఉంటుంది. ఈ విశ్వాసం నిర్విఘ్నతయే భక్తిని సులభంగా చేస్తుంది. భక్తిలో కొత్తగా చేయవలసిందేమీ లేదు. పరమాత్మ అందరి హృదయాల్లో ప్రేమను ఇచ్చాడు. ఈ ప్రేమ కోసం ఈశ్వరుని ప్రార్థించిన అవసరం లేదు. అది ఏదో ఒక విధంగా మనసులో ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమను ఎవరిపై చూపాలో చూపక అన్య వస్తువులపై చూపుతున్నాం, అంతే తేడా మనం. కాబట్టి ప్రతి వాళ్ళు భక్తులే. ఇప్పుడు కొందరు స్త్రీల భక్తులు, కొందరు శరీర భక్తులు. ఇది కాదు, మనం ఈ మార్గాన్ని మళ్ళించి మనం ఏం చేయాలా, పుత్రులు స్త్రీలు ధనస్థానం ఈశ్వరుని నిలుపుకోవాలి, అంతే. భావ సంపద పైసా ఖర్చు లేదు. సో ఈ విధంగా మనం అలా ఆ రూపాలు చూస్తే ఉదయం పవిత్రం అవుతుంది. భక్తి యొక్క ఫలితం అది. అందులో వాసనలే కర్మషం కనపడదు. అంతా ప్రభు వస్తువులే కదా, ఈ జగత్తు ప్రభుదే కదా. అక్కడ ప్రభుని కూడా దర్శనం కావాలి. కాబట్టి పరమాత్మ చేరి నీవు ఏ సేవలు చేయదలుచుకున్నావు ఆ సేవలంటే ఇప్పటి నుంచే నీ మనసులో ధ్యానిస్తూ ఉండు. దాన్ని మానసిక సేవ అంటారు. అది కాబట్టి ఏమన్నాడు, ఏ యదామాం ప్రపద్యంతే తాం స్థదైవ భజామ్యహం అంటున్నాడు గీతలు. అంటే ఎవరు ఏ విధంగా నన్ను భజిస్తారు వారు నేను కూడా ఆ విధంగానే భజిస్తాను. యద్భావం తద్భవతి అంటాడు పరమాత్మ. కాబట్టి మానవుడు తన వైపుకు అంటే పరమాత్మ వైపుకు ఒక్క అడుగు వేస్తే, పరమాత్మ కోసం ఒక్క క్షణం కూడా వెచ్చిస్తే పరమాత్మ కూడా నీ వైపు ఒక్క అడుగు వేస్తాడు. కాబట్టి పరమాత్మ ఒక్కొక్క అడుగులు ఎంత దూరమైనా దగ్గర అయిపోతుంది. ఆ ఒక్క క్షణంలో సమస్త కాలం అంతా వచ్చేస్తుంది. పరమాత్మ ఒక్క క్షణంలో బ్రహ్మ విష్ణు రుద్ర ఆయువు అంతా అయిపోతుంది. కానీ మనమే ఒక్క అడుగు పరమాత్మ వైపు వేయడానికి ఇష్టపడం. మనం వెన్ను చూపిస్తున్నాం. భగవంతుడు ఎప్పుడు భక్తుల కోసం వెతుకుతున్నాడు. అదే హరనాథ అవతారం గొప్పతనం. ఇన్నాళ్ళు మానవుడు భగవంతుడి కోసం వెతికాడు. ఈ హరనాథ్ కృపావతారంలో భగవంతుడి భక్తులు వెతుకుతున్నాడు. అది అద్భుతమైంది. కాబట్టి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కావాలంటే ఎలా తెలుసుకోవాలో సాధన పిపాస ఇవన్నీ ఉన్నాయి. బ్రహ్మని కళ్ళతో చూడలేవు. ఎందుకంటే తన్మాత్ర కాడు ఆయన ఒక వెలుగు. కాబట్టి ముక్కుతో వాసన చూడాలా, దొరకడు. ఎందుకంటే రసనాత్మకం కాడు. నాలుగుతో చూడలేవు, చెవులతో తెలుసుకోలేవు. మనసులో మరి ముందుండి ఎలాంటి కల్పన ఉందో అలాంటి చింతన జరుగుతుంది. బుద్ధి మనతో తెలుసుకున్న అనాది కంచి మన బుద్ధి అంతా కూడా చెడిపోయి పతనమైంది. మరి ఎట్లా పూర్వగ్రహం లేనటువంటి బుద్ధి చాలా ఉండడం కష్టం. మరి అందుకని ఎందుకయ్యా భక్తిలో ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. అందుకే శంకర భగవత్పాదులు తన యాత్రలో భక్త కన్నప్పని చూసి ఏమనుకున్నాడు, అరే కాళ్ళు తీసి చెవుడి మీద పెట్టాడు, భక్తి కిమ్ నకరోతి, భక్తి ఏమైనా చేస్తుంది. అందుకని భక్తి ప్రమాణము చాలా సులువు, భక్తి తేలికైన మార్గము. కుసుమహర